శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అథ సప్తమోధ్యాయ అరుంధతి బ్రహ్మోవాచ వరం దత్వా మునే తస్మిన్ సంభావంతర్హితే తదా సంధ్యాప్యగచ్చత్తత్రైవ యత్ర మేధాతిథిర్మునిః తత్ర శంభో ప్రసాదేన న కేనాప్యుపలక్షిత సస్మార వర్ణితం తం వై సోపదేశకరం తపః వసిష్ఠేన పురాసాతు వర్ణీభూత్వా మహామునే ఉపదిష్టా తపశ్చర్తుం వచనాత్ పరమేష్ఠినః తమేవ కృత్వా మనసా తపశ్చర్యోపదేశకం పతిత్వేన సదా సంధ్యా బ్రాహ్మణం బ్రహ్మచారిణం సమిద్ధేగ్రౌ మహాయజ్ఞే మునిభిర్నోపలక్షిత హృష్టా శంభు ప్రసాదేన సా వివేశ విధేస్సుత. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, శంభుడు వరములనిచ్చి అంతర్ధానము కాగానే సంధ్య మేధాతిథి మహర్షి ఉన్న స్థానమునకు వెళ్ళెను. శంభుని అనుగ్రహముచే ఆమె ఎవ్వరికీ కానరాలేదు. ఆమె తనకు తపస్సు చేయు విధానమును ఉపదేశించిన బ్రహ్మచారిని స్మరించెను. ఓ మహర్షి, పూర్వము బ్రహ్మగారి ఆదేశముచే వశిష్ఠుడు బ్రహ్మచారి రూపములో ఆమెకు తపస్సు చేయు విధానమును ఉపదేశించెను. తపస్సు చేయు విధమును ఉపదేశించిన ఆ బ్రాహ్మణ బ్రహ్మచారిని ఆమె మనస్సులో భర్తగా స్వీకరించెను. ఆ మహాయజ్ఞములో ప్రజ్వరిల్లుచున్న అగ్నియందు బ్రహ్మ మానసపుత్రికగు సంధ్య మునులకు కానరానిదై ఆనందముతో ప్రవేశించెను. తస్యా పురోడాశమనం శరీరం తత్క్షణాత్తతః దగ్ధం పురోడాశ గంధం తస్తార యదలక్షితం వహ్నిస్తస్యా శరీరం తు దగ్ధ్వా సూర్యస్య మండలం శుద్ధం ప్రవేశయామాస శంభో రేవాగ్నయా పునః సూర్యో వ్యర్థం విభజ్యాధ తచ్చరీరం తదారథే స్వకేశం స్థాపయామాస ప్రీతయే పితృదేవయోః తదూర్ధ్వా భాగస్తస్యాస్తు శరీరస్య మునీశ్వర ప్రాతఃసంధ్యా భవత్సాతు అహోరాత్రాది మధ్యగా. పురోడాశ రూపముగా సమర్పింపబడిన ఆమె దేహము తత్క్షణమే దగ్ధమై పురోడాశ గంధము సర్వత్రా వ్యాపించెను. ఈ గంధమునకు హేతు ఎవరికీ తెలియలేదు. అగ్ని శివుని ఆజ్ఞచే ఆమె శరీరమును దహించి శుద్ధమగు సూక్ష్మ శరీరమును సూర్యమండలమునందు ప్రవేశపెట్టెను. సూర్యుడు ఆమె శరీరమును రెండుగా విభజించి పితరులకు దేవతలకు ప్రీతిని కలిగించుట కొరకై తన రథమునందు స్థాపించెను. ఓ మహర్షి, ఆమె శరీరం యొక్క పైభాగము రాత్రికి పగటికి మధ్యలో నుండే ప్రాతఃసంధ్య ఆయను. తచ్చేష భాగస్తస్యాస్తు అహోరాత్రాంత మధ్యగా సా సాయమభవత్ సంధ్య పితృప్రీతి ప్రదాసదా సూర్యోదయాత్తు ప్రథమం యదా స్యాదరుణోదయః ప్రాతఃసంధ్యా తదోదేతి దేవానాం ప్రీతికారిణి అస్తం గతే తతఃసూర్యే సోనపద్మ నిభే సదా ఉదేతి సాయం సంధ్యాపి పితॄణాం మోదకారిణి తస్యాః ప్రాణాస్తు మనసా శంభునాథ దయాలునా దివ్యేన తు శరీరేణ చక్రిరేహి శరీరినః. ఆమె యొక్క మిగిలిన భాగము సదా పితృదేవతలకు ప్రీతిని కలిగించున్నది. పగటికి రాత్రికి మధ్యలో నుండునది యగు సాయం సంధ్య ఆయను. సూర్యుని ఉదయమునకు ముందుగా అరుణుడు ఉదయించును. ఆ సమయములోనే దేవతలకు ప్రీతిని కలిగించే ప్రాతఃసంధ్య ఉదయించును. ఎర్రని పద్మమును పోలు సూర్యుడు అస్తమించగానే పితృదేవతలకు ఆనందమునిచ్చు సాయం సంధ్య ఉదయించును. అప్పుడు దయాళువగు శంభుడు ఆమె ప్రాణములను మనస్సుతో కలిపి స్థూల శరీరము గల దేహి యొక్క దివ్యమగు సూక్ష్మ శరీరముగా నిర్మాణము చేసెను. మునేర్యజ్ఞావసానేతు సంప్రాప్తే మునితాతు సా ప్రాప్తా పుత్రీ వహ్ని మధ్యే తప్త కాంచన సుప్రభ తాం జగ్రాహ తదా పుత్రీం మునిరామోద సంయుతః యజ్ఞార్థం తాం తు సంస్నాప్య నిజక్రోడే దధౌ మునే అరుంధతీతు తస్యాస్తు నామచక్రే మహామునిః శిష్యైః పరివృతస్తత్ర మహామోదమవాపః నరుణద్యతో ధర్మం సా కస్మాదపి కారణాత్ అతస్త్రీ లోకే విదితం నామ సంప్రాప తత్స్వయం. యజ్ఞము పూర్తి కాగానే ఆ మహర్షి అగ్ని మధ్యము నుండి పుటము పెట్టి బంగారము వలె వెలిగిపోవచ్చున్న కుమార్తెను పొందెను. ఆ మహర్షి ఆనందముతో కూడినవాడై ఆ కుమార్తెను స్వీకరించెను. ఓ మహర్షి, ఆయన ఆమెను యజ్ఞము కొరకై స్నానము చేయించి తన ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. ఆ మహర్షి ఆమెకు అరుంధతి అని పేరు పెట్టి తన శిష్యులతో కూడి మిక్కిలి ఆనందించెను. ఆమె ఏ కారణము చేతనైనను ధర్మమునకు అడ్డుపడదు. అందువలననే ఆమె ముల్లోకములలో అరుంధతి అను అన్వర్ధనామమును పొందెను. యజ్ఞము సమాప్య స మునిః కృతకృత్య భావ మాసాజ్య సంపదయుత స్తనయా ప్రలంభాత్
తస్మిన్ నిజాశ్రమపదే సహ శిష్యవర్గై స్థామేవ సంతతమసౌ దైతే సురర్షే అదసా వవృధే దేవి తస్మిన్ మునివరాశ్రమే చంద్రభాగా నదీతీరే తాపసారణ్య సంగ్రకే సంప్రాప్తే పంచమే వర్షే చంద్రభాగానాం తదా గుణైః తాపసారణ్యమపి సా పవిత్రమకరోత్సతి వివాహం కారయామాసుస్తస్య బ్రహ్మసుతేన వై వసిష్ఠేన హ్యరుంధత్యా బ్రహ్మవిష్ణుమహేశ్వరాः తద్వివాహే మహోత్సాహో బభూవ సుఖవర్ధనः సర్వే సురాశ్చ మునయః సుఖమాపుః పరం మునే. ఆ మహర్షి యజ్ఞమును పూర్తిగా వించి కుమార్తెను పొంది సంపదలతో కూడిన వాడై తనను తాను కృతార్థునిగా భావించెను. ఓ దేవర్షి, ఆయన తన ఆశ్రమములో తన శిష్యులతో కూడిన ఆమెను అన్ని వేళలా లాలించి పాలించుచూ గడిపెను. అప్పుడు ఆ దేవి చంద్రభాగా నదీ తీరముందు గల తాపసారణ్యము అను పేరు గల ఆ మహర్షి యొక్క ఆశ్రమములో పెరిగెను. ఆ సాధ్వి 5వ ఏడు వచ్చునాటికి తన గుణములచే చంద్రభాగా నదికి తాపసారణ్యమును కూడా పవిత్రము గావించెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ అరుంధతికి బ్రహ్మకుమారుడు వశిష్ఠునితో పరిణయమును గావించిరి. ఓ ముని, ఆ వివాహములో సుఖమును వృద్ధి పొందించు గొప్ప ఉత్సవం ప్రవర్తిల్లెను. అందరు దేవతలు మరియు ఋషులు ఆనందించిరి. బ్రహ్మ విష్ణు మహేశానాం కర నిసృతతోయతః సప్తనజ్య సముత్పన్న సిప్రాజ్య సుపవిత్రకాః అరుంధతి మహాసాధ్వి సాధ్వీనాం ప్రవరోత్తమ వశిష్టం ప్రాప్య సంరేజో మేధాతిథి సుతా మునే యస్యాః పుత్రా సముత్పన్నా శ్రేష్టా శక్త్యాదయ శుభాః వశిష్టం ప్రాప్యతం కాంతం సంరేజే మునిసత్తమాః ఏవం సంధ్యా చరిత్రం తే కథితం మునిసత్తమ పవిత్రం పావనం దివ్యం సర్వకామ ఫలప్రదం య ఇదం శృణుయాన్నారీ పురుషో వా శుభవ్రతః సర్వాన్ కామావాప్నోతి నాత్ర కార్య విచారణ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల హస్తముల నుండి జారిన నీటి నుండి పరమపావనములైన సిప్రా మొదలగు 7 నదులు పుట్టెను. ఓ మహర్షి, సాధ్వీ మనులలోకెల్లా శ్రేష్ఠురాలు మేధాతిథి యొక్క కుమార్తెగు అరుంధతి వశిష్ఠుని వివాహమాడి శోభిల్లెను. ఓ మునిశ్రేష్ఠులారా, వశిష్ఠుని భర్తగా పొందిన ఆమెకు శ్రేష్ఠులు పుణ్యాత్ములు అగు శక్తి మొదలగు కుమారులు కలిగిరి. ఓ మహర్షి, పవిత్రము పావనము దివ్యము కోర్కెలనన్నింటినీ ఈడేర్చునదిగు సంధ్యా వృత్తాంతమును నేను నీకు చెప్పితిని. స్త్రీ గాని పురుషుడు గాని పవిత్రమగు నిష్ఠతో ఈ గాథను విన్నచో వారి కోర్కెలనన్నీయు సిద్ధించునటలో సందేహము లేదు. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే సప్తమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో 2వ రుద్ర సంహిత యందు 2వ సతీఖండమునందు 7వ అధ్యాయము ముగిసినది.